స్పష్టమైన సమాధానాన్ని మనం చెప్పగలమో లేదో సరిచూసుకొని, ఒకవేళ సరైన సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో కనుక ఉంటే, దైవ సేవకులు మన సంఘం నుండి ఒక్కొక్కరిగా వ్యక్తిగతంగా మన ప్రతి ఒక్కరి నుంచి ఏం కోరుకున్నాడు, ఏం ఆశించాడో ఆ విషయాల్లో మనము ఒక స్పష్టమైన ప్రణాళికతో, ఒక సిద్ధపాటుతో మనం ముందుకు వెళ్ళవలసిన వారు మనం జ్ఞాపకం చేసుకుంటూ, మొదటిగా ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనంలో ఒక ప్రశ్న. దేవుడు మనలను వ్యక్తిగతంగా, సంఘంగా ఆయన ఏం ప్రశ్నిస్తున్నాడో మనం తెలుసుకున్నాం. కాగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు అనెను. చాలా త్వరగా మనం ధ్యానం చేస్తాం. కేవలం 4 ప్రశ్నలు. ఇది మన యొక్క పరిస్థితి, మన యొక్క స్థితి, 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన పరిస్థితి, మన యొక్క స్థితి. పరిస్థితి అంటే ఎలాంటి పరిస్థితులలో ఉన్నాము, ఎటువంటి కార్యములలో, ఎటువంటి సంఘటనలు మన చుట్టూ జరుగుతూ ఉన్నాయి, లేకపోతే మనం ఎలాంటి సమస్యలను, శోధనలు మనం ఎదుర్కొంటున్నాము, ఎలాంటి ఇబ్బందుల నడుమ మనం నలిగిపోతున్నాము అనేవి మన యొక్క పరిస్థితి. కానీ మన స్థితి వేరు. పరిస్థితి వేరు, స్థితి వేరు. అబ్రహాము యొక్క పరిస్థితి ఏమిటంటే చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. 25 సంవత్సరాలు ఎదురు చూడాలి. కానీ ఆయన యొక్క స్థితి ఏమిటంటే చాలా ధైర్యం కలిగి, నమ్మకం కలిగి, సహనం కలిగి ఎదురు చూడడం ఆయన యొక్క స్థితి. ప్రియ సహోదరి సహోదరుడు, మొట్టమొదటి ప్రశ్న, నీవు ఎక్కడ ఉన్నావు? ఆదాముకు దేవుడు ప్రశ్నించాడు, నీవు ఎక్కడ ఉన్నావు? నీ పరిస్థితి ఏమిటి? వాటి దృష్ట్యా నీ స్థితి ఏమిటి? ఈ 2 సంవత్సరాలు దైవ సేవకులు సంఘాన్ని విడిచిపెట్టిన ఈ 2 సంవత్సరాల్లో ఎలాంటి పరిస్థితుల నడుమ మనం ఉన్నాము, ఎలాంటి స్థితిలో మనం ఉన్నాము, మన స్థితి ఏమిటి, మన పరిస్థితి ఏమిటి? ప్రియ సహోదరి సహోదరు, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎలాంటి పరిస్థితుల నడుమ నీవు ఉన్నావు, ఎలాంటి ఆలోచనలతో నీవు ఉన్నావు, ఎలాంటి ప్రోగ్రెస్ నీకు వచ్చింది అంటే, ఇప్పుడు నీవు ఆత్మలో బలపడుతూ ఉన్నావా, బలహీనంగా ఉన్నావా? ఒకవేళ నీ సంఘము మరియు సమాజము మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఎలా ఉంది, నీకు అన్యులకు మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఎలా ఉంది, నీకు సంఘములో ఉన్నటువంటి ఇతర సహోదరి సహోదరులతో ఉన్నటువంటి పరిస్థితులు ఎలాగా ఉన్నాయి, ఈ విషయంలో ఒక స్పష్టమైన అవగాహనకు మనం రావాలి. మన పరిస్థితి ఏమిటి, మన యొక్క స్థితి ఏమిటి? నువ్వు నిజముగా ఒకవేళ కష్టం అనుభవిస్తుండవచ్చు, నిజముగా ఇబ్బందులను ఎదుర్కొంటుండవచ్చు, నిజముగా నీకు అనేకమైన వ్యాధులు ఉండి ఉండవచ్చు. అన్ని పరిస్థితుల్లో కూడా మన జ్ఞాపకం వస్తుంది, ఏ అర్ధరాత్రి 1-2 గంటలకు ఫోన్ చేసినా దైవ సేవకులు దాన్ని అటెండ్ చేసేవారు, ప్రార్థన చేసేవారు. ఆయన ప్రార్థన చేసుకున్నప్పుడు మన మనసులో ఒక భావం వచ్చేది, అయిపోయింది, నేను ఆయనకి చెప్పాను, ఆయన ప్రార్థన చేశాడు, అయిపోయింది అనే భావం, అలాంటి నమ్మకం, అలాంటి అష్యూరెన్స్ అన్నమాట, అది మనలో కలిగేది. ఇప్పుడు ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుండవచ్చు, మా కోసం అలాగా ప్రార్థన చేసేవాడు, మా కోసం అలాగా దేవుని దగ్గర కనిపెట్టుండేవాడు ఎవరా అని మనం అప్పుడప్పుడు అనుకోవడం అనేది జరుగుతుంది. అయితే దేవునికి ఒక ఖచ్చితమైన ప్రణాళిక ఉంది. ఆయన ప్రతిదీ కూడా తన ప్రణాళికను బట్టి చేస్తూ ఉన్నాడు. ఒక మంచి సమయము చూశాడు, తన దగ్గర ఉండే, తన సన్నిధిలో ఉండే ఆ సమయం కోసం నిరీక్షించాడు, తన దాసుని తీసుకుని వెళ్ళిపోయాడు. మనం బైబిల్లో చూస్తాం, హానోకు అనేక సంవత్సరాలు
తన భార్య పిల్లలతో సంతోషంగా జీవిస్తూ ఆ సంతోషాన్ని ఎప్పుడు కూడా దేవునితో తన సంతోషానికి ఆటంకం కలగనివ్వకుండా చూసుకొని దేవునితో నడిచి ఆయన దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అలాగా దైవ సేవకులు ఎప్పుడు కూడా ఫలానా రోజు ఇలాగా నన్ను పిలుచుకుంటాడు అనేటువంటి ఆలోచన చేయలేదు. ఎప్పుడు పిలిచినా మనం సిద్ధంగానే ఉండాలి. ముఖ్యంగా ఆయన కోరిక ఏంటంటే, నేను ప్రార్థనలో ఉండి మోకాళ్ళ మీద ఉండి ప్రభు సన్నిధికి చేరాలని ఆశించాడు. అయితే ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క విధానం మనల్ని ఇంతవరకు నడిపించుకుంటూ వచ్చింది. ఇప్పుడు మనకున్నటువంటి క్రమం ఏదైతే ఉందో, సంఘ క్రమం, ఆ క్రమం కూడా చాలా పకడ్బందీగా ఆయన అనేక సంవత్సరాల ఆలోచన అనుభవం తర్వాత ఆ క్రమం పుట్టింది, మనం పాటిస్తూ ఉన్నాం. అయితే ఒక ప్రత్యక్షమైనటువంటి నేరుగా మనల్ని సూటిగా దేవుడు ప్రశ్నిస్తున్నది ఏంటంటే, ఇలాంటి ఒక బోధలో, ఇలాంటి ఒక వ్యక్తి సారథ్యంలో, నాయకత్వంలో నడిపించుకుంటూ వచ్చాను. అయితే ఈరోజు వ్యక్తిగతంగాను సంఘంగాను మీ పరిస్థితి ఏంటి? ఏంటి మీ పరిస్థితి? ఎలాంటి స్థితిగతుల మధ్య, ఎలాంటి పరిస్థితుల మధ్య నీవు ఉన్నావు? ఇది దేవుని ప్రశ్న, మనందరినీ అడుగుతున్న ప్రశ్న. ఏంటి నీ పరిస్థితి? నేను ఇంకా బాగా సరళంగా ఒక మాట చెప్పదలిచాను. ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తిని కలిశాను. ఆయన ఒక సాక్ష్యం ఏం చెప్పాడంటే, 10వ తరగతి చదువుతున్నప్పుడు ఆయన ఇంట్లో నుంచి పారిపోయాడు కొన్ని కారణాల దృష్ట్యా. ఇప్పుడు చాలా ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉన్నాడు. విశాఖపట్నంలో కోట్ల బిజినెస్ చేస్తున్నాడు. ఆయన ఒక మాట చెప్తున్నాడు, అంటే ఒక పబ్లిక్ ప్లేస్లో ఉంటే అనుకోని పరిణామాల దృష్ట్యా కలుసుకోవడం జరిగింది. మాట సందర్భంలో ఆయన చెప్పాడు, ఒకనాడు నా పరిస్థితి వేరయ్యా, ఇప్పుడు నా పరిస్థితి వేరు. ఒకరోజు నేను కోరుకోవడం వరకే కానీ ఆ కోరికను తీర్చుకునే అవకాశం లేకపోయేది. ఇప్పుడైతే నేను ఏది కావాలంటే అది నాకు జరిగిపోతుంది. నేను వెంటనే అడిగాను, నిజంగా నేను ఒక మాట అడుగుతున్నాను, నాకు సమాధానం చెప్పండి. మీ హృదయం నిండుగా సంతోషము, సమాధానము, ఆనందము మీరు ఎప్పుడైనా అనుభవించారా? అది ఎక్కడ ఉంటుందయ్యా? ప్రతిరోజు టెన్షన్. ఆ డబ్బులు ఇచ్చాను, వాడికి పని చేస్తాడో లేదు, వీడి మీద ఆధారపడ్డాను, పని చేస్తాడో లేదు. ఇప్పుడు ఇది మనం అనుకున్నంతగా నష్టాల నుంచి బయటకు వస్తామో లేదు. ఏవేవో టెన్షన్స్, రోజంతట్లో టెన్షన్స్. నమ్మకమైన వారు దొరకడం లేదు, అనుకున్న పనులు అనుకున్నట్టు జరగడం లేదు, ఏవేవో ఉన్నాయి. డబ్బులు ఉన్నాయి, బాగానే ఉంది, మంచి ఫామ్ బెడ్ ఉంది, బాగానే ఉంది, కానీ ఎదురుపడడం లేదు. వేగంగా సురక్షితంగా ప్రయాణం చేయగలిగిన వెహికల్స్ ఉన్నాయి, కానీ ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితి. ఏదో ఒక భయం, ఏదో ఒక వెలితి అది ఉంది అన్నాడు ఆయన. నాకు అప్పుడు వెంటనే చెప్పాను, దాని నుంచి విముక్తుడవైతే అప్పుడు నువ్వు నిజంగా ధనవంతుడు. నీకు మంచి లగ్జరీ కారు ఉంది, సో వాట్? మంచి ఫోమ్ బెడ్ ఉంది, 1,00,000 వాల్యూ పెట్టి తీసుకున్నా, సో వాట్? కంటి నిండా నిద్రుడు అనే పరిస్థితి. ఏదో ఒక భయం, ఏదో ఒక కలవరం, ఏదో జరిగిపోతా ఉంది, ఏదో టెన్షన్. ఎప్పుడు చూసినా ఏదో ఒక టెన్షన్, ఏమవుతుందో ఏమో. ఇది ఎవరికి ఉండాలి? ఈ మనసు ఎవరికి ఉంటుంది కూడా? క్రీస్తులు ఎవరైతే ఉండరో వాళ్ళకి. ఎక్కడ ఉన్నావు, నీకు ఎక్కడ ఉన్నావు దాన్ని బట్టి కూడా నీ పరిస్థితులు ఉంటాయి. ప్రశ్న మనం డైరెక్ట్గా చెప్పాలంటే, నీవు ఎక్కడ ఉన్నావు? నేను చాలా లిటరల్గా అక్షరార్థంగా ఈ ప్రశ్నను అన్వయించదలిచాను. నీవు ఎక్కడ ఉన్నావు? నీవు క్రీస్తు చేతుల్లో నీవు ఉన్నావా? నీవు ఆయన సన్నిధిలో ఉన్నావా? ఉంటే ఇవన్నీ ఉండవు. నీ పరిస్థితులు, నీ స్థితి
ఒకదానికి ఒకటి అనుసంధానమైంది. చాలాసార్లు నీ చుట్టూ ఒకవేళ రకరకాల కష్టాలు సమస్యలు ఉంటే నీవేం చేస్తావంటే నీ స్థితి కూడా మారిపోతుంది. ఒక్కోసారి డల్ అయిపోతావు, ఒక్కోసారి బ్రైట్గా ఉంటావు. ఏంటయ్యా పరిస్థితి మధ్య ఎలా ఉంది అంటే, ఏం పరిస్థితులు లేప, చాలా విచారంగా ఉంది, ఏం అనుకునేది ఏం జరగడం లేదు. నిన్న ఒక ఆవిడ పరిస్థితులు చెప్పుకుంటూ వస్తుంది. ఎవరన్నా ఒకరిని కొంచెం వీళ్ళేదో ముఖం అంతా విచారంగా అలా ఉన్నారంటే వాళ్ళ వైపు ఏం పెడుతుంది ఆమె. ఒక పిల్లవాడిని పిలిచింది. అసలు నీ ముఖంలో ఆ రాజస్సు, ఆ తేజస్సు, అసలు నీవు మీ ఇంటికి నువ్వు వెలుగు, ఈ మధ్య నువ్వు ఎదుగుతుంటే ఇతరులు చూసి ఓరవలేకపోతున్నారు అని చాలా చాలా చెప్పింది. అన్నీ చెప్పాక, కానీ నీకు కొన్ని సమస్యలు చుట్టుముట్టుకొని ఉన్నాయి, ఈ సమస్యలన్నీ పోవాలంటే నా దగ్గర టైగర్ రాయి ఉంది. నా ఇప్పటి వరకు వెళ్ళలేదు అలాంటి రాయి, అదే టైగర్ రాయి. ఈ టైగర్ రాయి కనుక కట్టుకుంటే, నువ్వు మొలక కట్టుకుంటే ఒక 10 రోజుల తర్వాత నీ ప్రాబ్లమ్స్ చనిపోతాయి. ఏదో ఒక విధంగా మనం గమనిస్తూ ఉంటాం, ఎవరో ఏదో టెన్షన్లో ఉంటారు, ఒకటి కాకపోతే మరొకటి. కానీ క్రైస్తవ బిడ్డలు, ముఖ్యంగా క్రీస్తు బిడ్డలు ఎక్కడ ఉన్నారు అనే దాన్ని బట్టి మన పరిస్థితులు, వాటి యొక్క స్థితి ఆధారపడి ఉంటుంది. నిజంగా ఇప్పుడు శద్రకు, మెషకు, అబేద్నెగోలు ఎక్కడ ఉన్నారు? అగ్నిలో ఉన్నారు. అయినా కూడా వాళ్ళ స్థితి ఎలా ఉందంటే చాలా గంభీరంగా ఉంది, సంతోషంగా ఉన్నారు. వాళ్ళు చెప్పారు, మా దేవుడు సజీవుడు, మమ్మల్ని కాపాడతాడు. ఆయన కాపాడకపోయినా మాకు పెద్ద నష్టం ఏంటి, ఎందుకంటే మేము ఆయన సురక్షలో, సంరక్షణలో, ఆయన యొక్క పరిధిలో ఉన్నాం. మేము ఎక్కడ ఉన్నామో మాకు తెలుసు, మా కండిషన్ తెలుసు, మా యొక్క పొజిషన్ తెలుసు. మా కండిషన్, మా పరిస్థితి, మా చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితి మాకు తెలుసు. నిజమే, అగ్నిలోనే ఉన్నాం, కానీ మా పొజిషన్ ఏంటో తెలుసా? We are the sons of living God. జీవము కలిగిన దేవుని బిడ్డలము మేము. మా పొజిషన్ అది. సో మేము దేనికి భయపడం. ఈరోజు మన కీర్తన చదివాం, సముద్రము జలములు నురగ కట్టినా. నాకు ఈ మాట బాగా గుర్తుంది. 10th క్లాస్ ఒక లెసన్లో ఉందన్నమాట. సునామీ ఎట్లా వస్తుందో గుర్తుపట్టమంటే ఎన్విరాన్మెంటల్ సైన్సెస్లో సముద్రపు నీళ్ల మీద తెట్టలాగా నురగ కడితే ఇక్కడ సునామీ వచ్చే సూచనలో నేను పారిపోవచ్చు అన్న. మన మధ్యకాలంలో పాకలను కూరుంది మన దగ్గర. అక్కడ సముద్రం దగ్గరికి వెళ్తే నార్మల్గా వస్తున్నాయి చిన్న చిన్న నురగ. నేను లోపల కూడా భయపడుతున్నాను. కారణం ఏంటంటే ఒక గుర్తు, సునామీకి సముద్ర నీళ్ళ మీద నురగలు వస్తాయి, దాన్ని బట్టి మనం గమనించవచ్చు. ఎందుకంటే సముద్రంలో జలములు నురగ కట్టినా అంటున్నాడు కదా, దాని అర్థం ఉప్పెనలు వచ్చినా. అప్పుడు కూడా అదే సైన్, దేవవాక్యం కూడా చాలా సైంటిఫిక్ గా రాయబడి, సముద్ర జలములు ఘోషించు నురగలు కట్టినా, విపరీతమైన కంపముల చేత సముద్రం ఉప్పెనలాగా పొంగిన, ఊవెత్తున అలలు నీపైకి లేచిన, అవి పరిస్థితులు కావచ్చు. కానీ నీ పొజిషన్ ఏంటి? దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇదిగో వారు ప్రయాణం చేస్తున్నప్పుడు అలలు వారి మీద కొట్టగా, భయంకరమైన గాలులు వేయగా, అది పరిస్థితి. వారు ఏం చేశారు? అయ్యో మేము నశించిపోతున్నాము. వారి స్థితి ఏంటి? దిగజారిపోయారు. వారి స్థితి ఎలాగుంది? ఆయన లేపుతున్నారు, అయ్యా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అంటే ఆల్రెడీ వాడు చింతపడుతున్నారు. మా చింత నీకు కూడా రావాలని తగిలిస్తున్నారు. ఇది మన స్థితి. కొన్నిసార్లు మనకు అలాగుంటుంది. ఏకరువు పెట్టడం, సమస్యలు ఏకరువు పెట్టడం. అది మన దైవ సేవకులను మనం చూస్తాం. ఆయన ఎవరికి ఏ సమస్యలు చెప్పడం. లాస్ట్ 10 years గా ఎన్నో సమస్యలు ఉన్నాయి, కానీ ఏ రోజు కూడా ఆయన సమస్యలు చెప్పినట్లుగా మనం చూడం. నాకు ఈ సమస్యలు ఉన్నాయి. ఒకసారి అడిగాను, మీరు ఎందుకు చెప్పరయ్యా అంటే, నేనే సమస్యలు చెప్పుకుంటూ పోతే నాకెవరు చెప్తారు వాళ్ళ సమస్యలు. ఆయన స్థితి ఎలా ఉండేదంటే చూద్దాం దేవుడు ఎలా చేస్తాడు. ఈరోజు మనం చదివాం, ఊరకుండి చూడుడి నేనే మీ దేవుడిని యెహోవాని. ఊరకుండి అంటే కామ్, క్వైట్. మీ పరిస్థితులు మీ మీద ఊవెత్తున రేగినా, లేచినా, మిమ్మల్ని కబలించాలని చూసి
వాక్యాన్ని చూసినా మీ పొజిషన్ ఎలా ఉండాలో తెలుసా? నేను దేవుని బిడ్డను కాబట్టి నేను చలనం లేకుండా ఉంటాను. ఈరోజు కీర్తన మనం చూసాం. మీ పరిస్థితి ఏంటి, మీ పొజిషన్ ఏంటి, మీ కండిషన్ అండ్ పొజిషన్ మీరు చూసుకోవాలి. కీర్తనకారుడు అంటున్నాడు, సముద్రం యొక్క జలములలో పర్వతములు మునిగిపోయినా అంటాడు. దాని అర్థం ఏంటి? ఈ పర్వతాలు తీసుకుపోయి సముద్రం నడు ఇది వేస్తామని కాదు. పర్వత శిఖరములంత ఎత్తుకు సముద్రపు నీళ్లు ఎగిసినా ఏం చేస్తారు? ఎవరైనా ఈ మధ్య కాలంలో ఒక ఎలా వస్తాయి వరదలు మనం చూసాం. టీవీలో చూస్తూ ఉంటే ఒక్కొక్కళ్ళు హైట్స్కి వెళ్ళిపోతున్నారు, ఎత్తులు వెళ్ళిపోతున్నారు, 2 అంతస్తులు 3 అంతస్తులు వెళ్ళిపోతున్నారు. ఎందుకు? ఒకవేళ వరద వచ్చిన ఒక స్థాయిలో వస్తుందని, ఎత్తుల్లో ఉంటే రక్షించబడతామని ఒక ఆశ. కానీ సముద్రము యొక్క లోతు అంటే అంత గంభీరమైనటువంటి ఆ వరదలు వచ్చిన, పర్వత శిఖరములే మునిగిపోయేంత ఎత్తుగా వరదలు వచ్చిన మేము మాత్రం చలనము కలిగి ఉంటాం. ఎందుకంటే మా దేవుడు ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడై ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ పరిస్థితి ఏమిటి? ఈ 2 ఏళ్లుగా ఇక మీదట కూడా నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీ స్థితిని మాత్రం కాపాడుకోవాలి. చలనము లేని సుస్థిర స్థితిని నేను పొందుకోవాలి. అది దైవశాలకు మనకు నేర్పించినటువంటి విధానం. నిజంగా ఆయన కనుక సమస్యలు చెప్పుకుంటూ కనుక పోతే వెళ్ళడానికి మనకే సమయం సాలకపోయి ఉండేది. అన్ని సమస్యలు ఉన్నాయి. కానీ ఆయన నేర్పించింది ఏంటంటే పరిస్థితులు ఎన్నో 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 కానీ క్రైస్తవునిగా నీ స్థితి, నీ పొజిషన్ నీవు కాపాడు. దేవుడు ప్రత్యక్షంగా ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు, నీవు ఎక్కడ ఉన్నావు? నీ ప్లేస్ ఏంటి? నీ పొజిషన్ ఏంటి? మనం ఎలా ఉండాలో మన పరిస్థితులు కొన్నిసార్లు డైరెక్ట్ చేస్తాయి. ఇప్పుడు పెళ్ళిళ్ళు, కొన్ని ఉత్సవాలు మనం చూస్తే బాజా భజంత్రీలు బాగా కొడతారు. కారణం ఏంటి? మనసు అంతా ఉల్లాసంతో నిండిపోతుంది. అప్పుడు మనం సంతోషంగా ఉన్నామంటే దాని అర్థం కొన్ని పరిస్థితులు కనిపిస్తాయి మనకి. పాటలు పాడలేదు, చప్పట్లు కొట్టాము, ఇవన్నీ మన సంతోషానికి కొన్ని పరిస్థితులు. కానీ పరిస్థితులు బయటవి, స్థితి మాత్రం లోపలది. నీ బయట ఎన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ, ఎలాంటి పరిస్థితులు ఉన్నా నీ యొక్క స్థితి దేని మీద ఆధారపడి ఉంటుందంటే నీవు దేవుడిని ఎంతగా ఎరుగుతావో దాన్ని బట్టి నీ స్థితి ఉంటుంది. ఈరోజు మనం అదే ధ్యానం చేసాం. దైవశాఖలో విన్నా, నీవు నీ దేవుణ్ణి ఎంతగా ఎరుగుదవో, నీ దేవుని యొక్క శక్తి, ఆ యొక్క ప్రభావం నీకు ఎంత బాగా తెలుసునో దాన్ని బట్టి నీ స్థితి ఉంటుంది. నువ్వు దేనికి బెదరు, నువ్వు దేనికి జరియవు, నువ్వు దేని విషయంలో కూడా చింతపడవు. దేవుని వాక్యం విషయాలు ఇదిగో నా దేవుడు ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు. కాబట్టి నేను దేని విషయంలో కూడా భయపడను అంటాడు కీర్తనకారుడు. అంటాడు, ఆయన నా పక్షాన ఉన్నాడు, నరుడు నన్నేమి చేయగలరు. భూదిగంతముల వరకు, ఆయన యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటానన్నాడు. పరిస్థితులు ఎలాగున్నా మనం దాన్ని కేర్ చేయాల్సిన అవసరం. మళ్ళీ ప్రశ్న, ఏ పరిస్థితుల్లో నీవు ఉన్నావు ప్రియ సహోదరి సహోదరుడా? అయితే నీ స్థితి అలాగే ఉంది. నిజమే కష్టాలు ఉన్నాయి, నిజమే సమస్యలు ఉన్నాయి, నిజమే అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి. అయితే నీ స్థితి అలాగుంది. దిగజారిపోతున్నావా? అధైర్యపడిపోతున్నావా? వెనక్కి చూస్తున్నావా? ఇక ముందుకు కొనసాగలేనని నీవు అనుకుంటున్నావా? ఎలా ఉంది నీ పొజిషన్? ప్రియ సహోదరి సహోదరులు, చాలా జాగ్రత్తగా ఇది మనం ప్రశ్న వేసుకోవాలి. 4వ అధ్యాయము 10వ వచనం, ఆదికాండము 4వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? 2వ ప్రశ్న, నీ పని, నీవు చేసిన పని ఏమిటి? ఈ పరిస్థితి అనేది మనకు తెలుసు. ఇక్కడ కయ్యోను తన తమ్ముడైన హేబేలును చంపేశాడు. అయితే దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు,
యాకోబు దీని గురించి పదే పదే మనతో మాట్లాడుకునేవారు. నీ సహోదరునికి నీవు చేసింది ఏంటి, నీ సహోదరుని పట్ల నీ బాధ్యత ఏంటి. ఇంకా చెప్పాలంటే నీ దేవునికి నీవు ఎంతవరకు రెస్పాన్సిబుల్గా ఉన్నావు, నీ బాధ్యత, దేవుని వైపు నీ బాధ్యతను ఏ విధంగా నీవు నెరవేర్చావు. ఈ 2 సంవత్సరాల్లో మన గతంలో ఏంటంటే ఒక ఫోర్స్ ఉండేది మన వెనక, నువ్వు ఇలా చేయాలి, ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఇది చేద్దాం, మన బాధ్యతలు ఇలాగ షేర్ చేసుకుందాం, మనం ఇలాగా ఈ విషయం కోసం పోరాడదాం, ఇలా ప్రార్థన చేద్దాం, ఒక సమిష్టి కృషి చేద్దాం అని మనం చెప్పేటువంటి ఒక బలమైన దైవ సేవకుడు మనకు ఉండేవాడు. ఇప్పుడు ఆయన అడుగుజాడలో నడుస్తున్నాం మనం అందరం. అయితే ఇప్పుడు మన రెస్పాన్సిబిలిటీ, మన బాధ్యత మనము నిజముగా సక్రమంగా నెరవేర్చామా? ఎందుకంటే ఆయన మంచివాడు చెప్తాం, ఆయన మంచి దైవ సేవకుడు నిజమే. అయితే ఆయన పట్ల మనకు ఉండేటువంటి అనురాగము, ప్రేమ, ఆయన పట్ల మనకు ఉండే గౌరవము, ఇవన్నీ కూడా మనల్ని ఏం చేయాలంటే ఆయన విధానాన్ని అనుసరించే వారిగా మనల్ని మార్చాలి. అలా మనం అనుసరిస్తున్నామంటే దాని అర్థం దేవుని పట్ల మనకుండే బాధ్యతని మనం నెరవేరుస్తున్నామని దాని అర్థం. ప్రియ సహోదరి సహోదరు, నీ బాధ్యత ఏదైతే ఉందో, దేవుని పట్ల నీకున్నటువంటి బాధ్యత. ఇంకా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో రైట్స్ గురించి మనం ఎక్కువగా మాట్లాడతాం. అది నా రైట్. ముఖ్యంగా ఈ హ్యూమన్ రైట్స్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చిన తర్వాత మనకు కొన్ని రైట్స్ ఉన్నాయి, కొన్ని హక్కులు ఉన్నాయి. ఇది నా హక్కు, మంచి విద్య నా హక్కు, స్వేచ్ఛ నా హక్కు, ఎవరైనా నన్ను దోపిడీ చేసి మోసం చేస్తే వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడం నా హక్కు, ఏదో ఒక విధంగా వారిని కేసు పెట్టి వచ్చి నా హక్కు, నా ఆస్తిని కాపాడుకోవడం నా హక్కు, నా లైఫ్ని కాపాడుకోవడం నా హక్కు. ఇవన్నీ కూడా మన హక్కులు అని చెప్తాం. కానీ ఏ హక్కు కూడా బాధ్యత లేకుండా ఉండదు అని మనం గమనించాలి. మనకు చాలా హక్కులు ఉన్నాయి, మనకు చాలా హోదాలు ఉన్నాయి, మనకు చాలా 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 ప్రశస్తమైనటువంటి పొజిషన్స్ ఉన్నాయి. అయితే ఏది కూడా బాధ్యత లేకుండా లేదు. నీకు ఏ బాధ్యత లేదని ఆయన చెప్పలేదు. నీకు ఆయన యొక్క సురక్ష, ఆశీర్వాదాలు, నీకు ఆయన సన్నిధి, ఆయన నుంచి నీకు సరఫరా ఎల్లప్పుడూ ఉంటుంది. నీ హక్కు కూడా, నీకు ఆపద కలిగింది వెంటనే ఆయన సమీపించడం నీ హక్కు. ఆయన అడుగుతావు, అయ్యా నీ బిడ్డలు కదా నేను, నా విషయంలో ఎందుకు నీవు కార్యం చేయవు, ఎందుకు నాకు నువ్వు ఈ విషయంలో విడుదల కలుగు చేయవు. మనం అడుగుతాం, నీ హక్కు. కుమారుడుగా, కుమార్తెగా నీ తండ్రిని అడుగుతావు, అది నీ హక్కు. కానీ నువ్వు గమనించాలి, ఏ రైట్ కూడా రెస్పాన్సిబిలిటీ లేకుండా లేదు. దేర్ ఈస్ నో రైట్ వితౌట్ రెస్పాన్సిబిలిటీ. బాధ్యత లేని హక్కు లేదు. నీవు నేను క్రీస్తులు అనేకమైన హక్కులు పొంది ఉన్నా, మంచిదే. కానీ నీవు చేస్తున్నది ఏమిటి? నీ రెస్పాన్సిబిలిటీని, నీ బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తున్నావా? ఏమిటి మన బాధ్యత? ఏమిటి మన బాధ్యత? మనకు అప్పగించబడిన పని ఏమిటి? క్రీస్తు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా అంటాడు, నా తండ్రి చిత్తము చేయటం నాకు ఆహారమై ఉన్నది. వాక్యమే దేవుని యొక్క చిత్తం. బయలుపరచబడిన దేవుని చిత్తాన్ని చేయడమే మన బాధ్యత. ముఖ్యంగా ఎంతవరకు మనము దేవునికి లోబడి మన బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తున్నాం. సంఘము మనకు కొన్ని నియమాలను, కొన్ని హెచ్చరికలను, ఒక ప్రత్యేకమైన విధానాన్ని మనకు నేర్పించింది. అది పాటించడం మన బాధ్యత. మన బాధ్యతను ఎంతవరకు మనం నెరవేరుస్తున్నాం? నీవు చేస్తున్నది ఏమిటి? దేవుడి మధ్యాహ్న కాల సమయంలో అడుగుతున్నాడు, నువ్వు సమాధానం చెప్పాలి. నీవు చేస్తున్న పని ఏమిటి? నీ బాధ్యత నీవు సక్రమంగా నెరవేరుస్తున్నావా లేదా? నీకు ఏ బాధ్యతలు అప్పగించారో ఆయా బాధ్యతలు నీవు కరెక్ట్గా చేస్తున్నావా లేదా? లేకపోతే మాత్రం నీవు ఉత్తరవాది, నీవే సమాధానం చెప్పాలి. మరొకటి ప్రశ్న, మొదటి సమూయేలు 3వ అధ్యాయం, త్వరగా ఒక 5 నిమిషాలు నేను ముగిస్తాను. మొదటి
సమూయేలు గ్రంథము, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 30వ అధ్యాయము 13వ వచనం. దావీదు అడుగుతున్నాడు, నీవు ఏ దేశపు వాడవు? చాలు, నీవు ఎవరికి చెందినవాడు? ఇది మనం తెలుసుకోవాల్సిన చాలా ప్రముఖమైన విషయం. ఎందుకంటే దీన్ని మనం ఎవరికి మనం చెందుతున్నామో, మన ఓనర్ ఎవరో వాళ్ళకి మనం సర్వీస్ చేస్తాం. అది మనకి స్పష్టంగా తెలియాలి. మన ఓనర్ ఎవరు, మన యజమానుడు ఎవరు, నీవు ఏ దేశపు వాడవు, లేకపోతే నీవు ఎవరికి చెందిన వాడవు. ఎందుకంటే యేసుక్రీస్తు అంటారు, ఒకసారి యాకోబు యోహానులో ఊరెళ్ళి అక్కడ వారిని సరిగా రిసీవ్ చేసుకోండి వచ్చి అంటారు, యేసయ్య ఆకాశం నుండి ఏలియా తీసుకొచ్చినట్లుగా అగ్నిని తీసుకొచ్చి వారిని దహించేద్దామా అని అడిగితే యేసయ్య అంటాడు, మీరు ఎట్టి ఆత్మకు చెందినవారో మీరు ఎరుగురా. నీవెవరికి చెందినవాడు, నీవెవరికి చెందినవాడు స్పష్టంగా నిన్ను సెగ్రిగేట్ చేసుకోవాలి, నిన్ను సెపరేట్ చేసుకోవాలి, నిన్ను ఐడెంటిఫై చేసుకోవాలి. నేను ఎవరికి చెందిన దాని నా యేసయ్య. అప్పుడు మన యొక్క విధానం అనేది చాలా స్పష్టంగా ఉంటుంది. మనం ఎవరికి చెందిన వారమో వారిని బట్టి మన జీవితం కూడా ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ ఉదాహరణకు ఒక్కొక్క కుటుంబానికి, లేకపోతే ఒక్కొక్క దేశానికి, ఒక్కొక్క ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన విధానం, ఒక పంథా ఉంటుంది. దానికి సంబంధించినట్లుగా వాళ్ళు కూడా జీవిస్తుంటారు. ఎవరికి చెందిన వారమో మనకు తెలిసినప్పుడు దానికి మాత్రమే కట్టుబడి మనం జీవిస్తుంటాం. ఉదాహరణకు నేను ప్రైజ్ ది లార్డ్ ఫెలోషిప్ చర్చికి చెందిన వాడను. అప్పుడు నేనేం చేస్తాను, ఈ విధి విధానాలను లేకపోతే ఈ క్రమాన్ని నేను పాటిస్తాను. మరొక చోటకు పోయినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే దానిలో లోపమైన కనిపించాలి, లేకపోతే ఒక బెటర్ విధానమైన కనిపించాలి. ఎందుకంటే నేను దేనికి చెందిన వాడనో అది నన్ను ముందుకు నడిపిస్తుంది. నీవు దీనికి చెందినవాడు, ఈ సహవాసనకు చెందినవాడు, నీకు ఒక కరెక్ట్ విధానం అనేది ఒకటి నేర్పించబడుతుంది. ఇది నువ్వు పాటించాలి. ఒక డిస్టింక్టివ్ డిమాన్స్ట్రేషన్ అనేది మనం ఇవ్వాలి. ఆ ప్రకటన, ఆ స్పష్టీకరణ అనేది మనం చేయాలి. నేను ఫలానా అనేది మనం క్లియర్గా చెప్పగలం. నేను క్రీస్తునకు చెందిన వాడను. అయితే నీ క్రీస్తు మనసు చెప్పాలి, నిజమే ఇతడు క్రీస్తుకు చెందినవాడు, నిజమే ఈమె క్రీస్తుకు చెందిన. ప్రియ సహోదరి సహోదరుడు, నీవు క్లియర్గా నీవు కనబరుచుకుంటున్నావు, నేను నిజముగా క్రైస్తవుడు, నేను నిజముగా క్రైస్తవుడు, నిజంగా ఫలానా సహవాసానికి చెందిన వాడు దైవ శాఖలు చెప్తున్నావు. ఎవరు ఎలాగనో మనకు తెలియదు. మనకు మాత్రం ఈ విధానం ఉంది, మనకు మాత్రం ఈ విధమైనటువంటి మార్గం ఉంది. మనం దీన్ని పాటించాం. ఎందుకు చెప్తానంటే నీవు చాలా స్పష్టంగా తెలుసుకో, నీవు ఎవరికి చెందిన వాడవు, ఎవరికి చెందిన దానం. ఎందుకంటే దీన్ని బట్టి మాత్రమే నీ తదనంతరం అనగా నీ జీవితం గడిచిపోయాక కూడా ఒక మోడల్ పెట్టగలుగుతాం. నీవెవరికి చెందిన వాడవో, చెందిన దానివో దాన్ని దృష్టిలో పెట్టుకుని జీవించాము. మనం ఎవరికి చెందిన వారము, క్రీస్తుకు చెందిన వారు. అప్పుడు మన జీవితము, మన ప్రవర్తన, మన ఆలోచన, మన ప్రతి విధానం కూడా ఎవరికి చెందామో వారికి లోబడి ఉంటాం. మన ఓనర్ ఎవరు, వాళ్ళకి మన సర్వీస్ రెండర్ చేస్తాం, వాళ్ళకి మన సేవలు ఇస్తాం. మనం ఎవరికి చెందిన వారమో దాన్ని బట్టి మన విశ్వాస జీవితం కూడా ఉంటుంది. కాబట్టి మొట్టమొదటి నీ పరిస్థితి ఏమిటి, అందులో నీ స్థితి ఏమిటి. రెండవది, క్రీస్తుకు నీవు ఏ విధంగా బాధ్యురాలు ఉన్నావు, నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి, నీవు చేస్తున్నది ఏమిటి, నీవు చేసిన పని ఏమిటి. మూడవది, నీ యజమానుడు ఎవరు, అనగా నీవు ఎవరికి చెందిన వాడు, ఎవరికి చెందిన దానం. దాన్ని బట్టి నీవు ఉన్నావా లేదా. ఎవరికి చెందుతామో వారిని బట్టి మన జీవిత పోకడ ఉంటుంది. కాబట్టి నీవు ఎవరికి చెందిన వాడు, ఏ దేశపు వాడు, ఏ ప్రాంతపు వాడు, ఏ కుటుంబపు వాడు, ఆ డిస్టింక్షన్ అనేది నువ్వు కనబరచాలి.
నాలుగవది, నేను త్వరగా ముగించదలిచాను. నాలుగవది యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. యేసు వాడు పడి ఉండడం చూచి, అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో వాడు పడి ఉన్నాడని వాడు అడిగాడు, నీవు స్వస్థపడ కోరుచున్నావా? ఈ నాలుగవ ప్రశ్న ఏమిటంటే, సరే ఈ 3 పై ప్రశ్నల్లో మనకు కొన్ని విషయాలు మనం మళ్ళీ ఒకసారి ఎవాల్యుయేట్ చేసుకున్నాం. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాము, మన స్థితి ఏమిటి, మనం ఇప్పటి వరకు చేస్తున్నది ఏమిటి, ఎవరికి చెందిన వారము మనం. అయితే ఇప్పుడు మనకు కొన్ని విషయాలు అర్థమై ఉంటాయి. నిజమే, కొన్ని విషయాల్లో నేను నా బాధ్యతను సక్రమంగా నెరవేర్చలేదు. నిజమే, నా పరిస్థితుల్లో నా స్థితిని సరిగా కాపాడుకోలేదు. నిజమే, దేవుని పట్ల నాకున్న రెస్పాన్సిబిలిటీ నేను కరెక్ట్గా నెరవేర్చలేదు. అయితే ఫైనల్గా ఆయన అడుగుతున్నాడు, నీవు బాగుపడాలనుకుంటున్నావా? నీకు ఒకవేళ విశ్వాసిగా ఉంటే, విశ్వాసానికి చెందినటువంటి అనుసారమైనటువంటి జీవితం లేనప్పుడు అలా జీవించాలనుకుంటున్నావా? నిజమే, నీవు ఎదురు చూసినటువంటి ఫలితాలు రానప్పుడు విసిగి వేసారిపోయి ఒకవేళ నీ కండిషన్ ఏమైనా, నీ పొజిషన్ ఏమైనా చేంజ్ అయినదేమో, మళ్ళీ ఒకసారి ఆయన చేత నేను స్పర్శించబడాలి అనుకుంటున్నావా? మళ్ళీ ఒకసారి నీ ఆశీర్వాదాలను పెంపొందించాలనుకుంటున్నావా? మళ్ళీ ఒకసారి ఆయనతో గట్టిగా హత్తుకోవాలనుకుంటున్నావా? మళ్ళా ఒకసారి మళ్ళా ఆయన చేపట్టుకొని ఆయన చూపిన మార్గంలో నడవాలనుకుంటున్నావా? ఎందుకంటే ఈ తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ సంఘ కార్యక్రమాలు కానీ మన వ్యక్తిగత జీవితం కానీ ఈ ప్రశ్న మీద ఆధారపడి ఉన్నాయి. నీవు స్వస్థపడగలని కోరుకుంటున్నావా? నీకు మంచి జరగాలని నీవు ఎదురు చూస్తున్నావా? దేవుని ప్రేమ కావాలని ఎదురు చూస్తున్నావా? దేవుని శక్తి కావాలని ఎదురు చూస్తున్నావా? ఆత్మాభిషేకము కావాలని ఎదురు చూస్తున్నావా? ఏం చేయాలనుకుంటున్నావో దీనంతటికి దేవుని సహాయం కావాలి. అందుకే ఆయన అడుగుతున్నాడు, నా సహాయం నీకు కావాలా? ఈరోజు ఓ సహోదరి ప్రార్థన చేస్తూ, మేము ఒంటరిగా చేయజాలము ఏ పని కూడా, నీ సహాయం కావాలి. నిజమే, మన సంఘానికి మనకు దేవుని యొక్క శక్తి కావాలి. మన సక్సెస్ దేవుని శక్తి మీద ఆధారపడి, అందుకనే మన విజయము ఆయన శక్తి మీద ఆధారపడింది కనుక, ఆయన శక్తి మీద ఆధారపడిన ప్రతి వారు విజయం సాధిస్తారు కనుక దేవుని వాక్యం సెలవిస్తుంది, నా శక్తి నీకు కావాలా? నా సహాయం నీకు కావాలా? ఏ విషయంలో నీవు అడిగినా ధారాళముగా, ఔదార్యము కొలది, విస్తారముగా దయచేసే దేవుడు అడుగుతున్నాడు, నా సహాయం నీకు కావాలా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన ప్రశ్నిస్తున్న ఈ ప్రశ్నలకు మనం సమాధానం చెప్తాం. నీవెక్కడ ఉన్నావు? నీ పరిస్థితి ఏమిటి? నీ యొక్క స్థితి ఏమిటి? నీవు చేస్తున్నది ఏమిటి? చేస్తున్నది ఏమిటి? నీవు దేవునికి నీవు ఏ విధంగా బాధ్యులలో అయి ఉన్నావో దానిని బట్టి నీ బాధ్యత నెరవేరుస్తున్నావా? దైవ సేవకుడు అనేక మార్లు మనకు ఈ విషయాలు హెచ్చరికలు చేసేవారు. మాటి ఆయన చెప్పిన ప్రతి మాటలో మనల్ని, మన కుటుంబాన్ని ఖచ్చితంగా మెన్షన్ చేసేవారు. తల్లిదండ్రులు బిడ్డల మధ్య, భార్య బిడ్డల మధ్య, సంఘము విశ్వాసుల మధ్య నిరంతర సహవాస సంబంధ బాంధవ్యాల గురించి, క్రీస్తుకి మనకి మధ్య సంబంధ బాంధవ్యాల గురించి ప్రతిదినం మాట్లాడుతుండేవారు. అవును, మన పరిస్థితి ఏమిటి? మన స్థితి ఏమిటి? మన బాధ్యతను మనం సక్రమంగా నెరవేరుస్తాం. అసలు మన బాధ్యత ఏంటో మనం గుర్తించాము. బాధ్యతను గుర్తించినంత వరకు మనకి గౌరవాలు దక్కవు. బాధ్యత లేని వాడు ఎవరిని కూడా గౌరవించు, దేవుడు కూడా గౌరవించు. ఎవరు బాధ్యత లేకుండా ఉంటాడో వాళ్ళు అందరూ అంటారు, వీడి బాధ్యత లేనివాడు. సంఘములో కానీ, కుటుంబంలో కానీ, దేవుని రాజ్యంలో మన బాధ్యత ఏమిటో గుర్తించినంత వరకు మనం ఒక ప్రాడిగల్ సన్ అంటాడు. తప్పిపోయిన కుమారుడు కుమార్తె లాంటి వారిని మన బాధ్యత మనం గుర్తించకపోతే. అందుకని ఆయన అడుగుతున్నాడు, నీవు చేసినది ఏమిటి? ఇంకా కరెక్ట్గా ఆయన తృప్తిపరిచే పని నీవు చేసావా? ఆయనను సంతోషపెట్టే పని నీవు చేస్తున్నావా? మూడవదిగా, ఆయన ఏ దేశానికి చెందినవాడు? నీవెవరికి చెందినవాడు? ఆయన లక్షణాలు, ఆయన గుణాతిశయములను నీవు ప్రచురిస్తున్నావా? ఆయన